హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్ అండ్ క్యాలరీ అనేది లిమిట్లో, 1300 క్యాలరీలో విత్ హై ప్రోటీన్ చూద్దాం అనుకుంటున్నాను. చాలామందికి యూజ్ అవుతుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటేనే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో దానికోసం ఇక్కడ ఓట్స్ వచ్చేసి 40 గ్రామ్స్, ప్లెయిన్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ తీసుకుంటున్నాను. అండ్ ఈ క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి చూపిస్తున్నాను, 2 పర్సన్స్కి ఈ క్వాంటిటీ మొత్తం. ఒకరికి కావాలంటే దాంట్లో హాఫ్ తీసుకోండి. చీజ్ వచ్చేసి 30 గ్రామ్స్ అండ్ పాలకూర వచ్చేసి 20 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఒక్కరికే కావాలి, ఒక పర్సన్కి అంటే హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ దీంతో పాటు నేను బటర్ క్యూబ్స్ తీసుకున్నాను. బటర్ యాక్చువల్గా ఒక్క క్యూబ్ తీసుకుంటే సరిపోతుంది, బట్ నేను 2 తీసుకున్నాను. లేదు అంటే ఆయిల్ ఆర్ గీ 10 గ్రామ్స్ తీసుకోండి. అండ్ 4 ఎగ్స్లో 2 ఎగ్స్ ఎల్లో తీసుకోండి అండ్ 2 ఎగ్స్ వైట్ తీసుకోండి. 2 ఎగ్స్ ఏమో కంప్లీట్గా ఎల్లోతో పాటు అండ్ 2 ఎగ్స్ ఓన్లీ వైట్ తీసుకోండి, ఎందుకంటే ఫ్యాట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి. దీంట్లో కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ప్యాన్ పైన ఈ బటర్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ప్యాన్ మీద ఈ ఓట్స్ మిక్స్ చేసుకున్నాం కదా, అది బ్యాటర్ మొత్తం వేసి స్ప్రెడ్ చేయండి ప్యాన్ కేక్ లాగా. మంచిగా కుక్ అయింది అనుకోండి, మనం తిరిగేసేటప్పుడు బ్రేక్ అవ్వదు. మంచిగా కుక్ అవ్వలేదు అనుకోండి, తిరిగేసేటప్పుడు బ్రేక్ అవుతుంది, అది చూసుకోవాలి. లిడ్ ఏం పెట్టొద్దు, స్మెల్ వస్తుంది ఎగ్ కాబట్టి. సో ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత తిరిగేసుకున్నాను చూడండి. 2 సైడ్స్ కంప్లీట్గా కుక్ చేసుకున్న తర్వాత మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని మీద చీజ్ అనేది వేసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ పిల్లలు ఎక్కువగా చీజ్ తినేవాళ్ళు ఉంటే, పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. మా పాప చాలా బాగా తింటుంది ఈ రెసిపీ కూడా. చీజ్ ఎక్కువగా తినే వాళ్ళకు పిల్లలకు ఎక్కువగా వేయండి. అదే పెద్దవాళ్ళకైతే లిమిట్లో తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కూడా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. గుడ్ ఫ్యాట్ అయినా కూడా ఎక్కువగా తీసుకోవద్దు కదా, అలా అనమాట. సో ఫైనల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, నాకు అండ్ పాపకి. సో ఇక్కడ చీజ్ కూడా చాలా బాగుంది, అసలు తింటుంటే ఎమ్మీగా ఉంది ఈ బ్రేక్ఫాస్ట్. దీంట్లో మీకు కావాలి అనుకుంటే కొంచెం సైడ్కి ఏదన్నా కొద్దిగా పచ్చడి వేసుకోవచ్చు, ఎక్కువగా అవసరం లేదు. నార్మల్గా అయితే అవసరమే లేదు, బట్ ఇలా కూడా తినేసేయచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ 11 అలా నేను ఇలా ఒక హర్బల్ టీ తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను హర్బల్ టీస్ చూయించి. నేను ఎక్కువగా శంకు పూలే తీసుకుంటాను మ్యాక్సిమం అయితే. సో ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని శంకు పూలు, దాంట్లో ఈ కాంబినేషన్ నేను ఎప్పుడూ చూయించలేదు. సో లెమన్ ఉంటుంది కదా, ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోండి వాటర్లో. ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, డైరెక్ట్ తాగేసేయచ్చు. ఇది నాకు అండ్ పక్కది పాపకి, దాంట్లో హనీ వేసాను, సో కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి. అండ్ డైరెక్ట్ లంచ్ వచ్చేసి 1:30కి లంచ్ అనమాట. ఇది కొర్రలతో చేశాను. బ్రేక్ఫాస్ట్ ఎలాగో హెవీ అయిపోయింది, సో లంచ్ కొంచెం లైట్గా. ఇలా కొర్రలు వచ్చేసి 30 గ్రామ్స్, 1 పర్సన్కే చూపిస్తున్నాను లంచ్ అయితే. ఇలా కొర్రలు తీసుకున్నాను, 30 గ్రామ్స్ కొర్రలు. అండ్ శనగలు ఉంటాయి కదా వైట్వి, ఆ శనగలు వచ్చేసి 25 గ్రామ్స్ ప్రోటీన్ కోసం. ఇలా ఏదో ఒక పప్పు అయితే తీసుకోవాలి, ప్రోటీన్ అనేది ఇంటేక్ ఎక్కువగా ఉండాలి కాబట్టి. సో నేను ఇలా శనగలు వచ్చేసి 25 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ 2 మార్నింగే నానబెట్టేసుకున్నాను, కొర్రలు శనగలు కలిపేసి మార్నింగే నానబెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్ కోసం. ఇది ఆఫ్టర్నూన్ కుక్కర్లో వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా కుక్ అయిపోతుంది, మెత్తగా అయినా పర్లేదు, మంచిగానే ఉంటుంది టేస్ట్. కొర్రలు తింటే నొప్పులు అంటారు, కాకపోతే దాంట్లో వెజీస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే. క్వాంటిటీ వేరేవి పెంచి కొర్రలు తగ్గించుకోవాలి. సో ఇక్కడ నేను బాల్ వెయిట్ 0 చేసుకొని దీంట్లో ఉల్లిపొరక ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఉల్లిపొరక, అది ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి అనమాట. దీంట్లో ఏమంటారు, క్యాలరీస్ తక్కువ అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 60 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు వెయిట్ మిషన్ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది, నాకైతే చాలా హెల్ప్ అవుతుంది డైట్ మెయింటైన్ చేయడానికి. డైటింగ్ చేసి వదిలేస్తే ఆబ్వియస్గా లావ్ అవుతాం, సో మెయింటైన్ చేయాలి కాబట్టి దీని యూస్ చాలా ఉంటుంది. ఒకవేళ అది లేని వాళ్ళు 2 హ్యాండ్ఫుల్స్ స్ప్రింగ్ ఆనియన్, ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకోండి. అండ్ ఆయిల్ ఆర్ గీ ఏదో ఒకటి 10 గ్రామ్స్ అలా తీసుకోండి. ఇక్కడ కుక్ అయిపోయింది చూడండి మంచిగా. కొంచెం గట్టిగా అయినా ఇది చల్లారేసరికి పొల్లుగా అయిపోతుంది.
ప్యాన్ మీద ఆయిల్ వేసేసి, జీరా ఇవన్నీ వేసి, ఆనియన్ వేసేసి ఒక 60% కుక్ అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి అలా ఇలా కలుపుకుంటూ. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో కాస్త పసుపు అండ్ టమాటో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇది కూడా కంప్లీట్‌గా ఉడికిపోవాలి. ఒకవేళ ఉడకట్లేదు, ఆయిల్ తక్కువ ఉంది అని అనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఉడికిపోతుంది. బట్ వేరే ఏవన్నా గిన్నెలు వాడితే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే అవసరం లేదు. అండ్ లాస్ట్‌లో ఈ స్ప్రింగ్ ఆనియన్ ఉంది కదా! ఉల్లిపొరక ఇది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కంప్లీట్‌గా కుక్ అయిపోయిన తర్వాత, ఉడికిపోయిన తర్వాత దీంట్లో సాల్ట్, చిల్లీ అండ్ ధనియా పౌడర్, మసాలాస్ ఎక్కువగా అయితే వేయను. సో, ఇవన్నీ వేసుకొని అలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొర్రలు అండ్ శనగలు ఉడకపెట్టుకున్నాం కదా! అది కూడా వేసుకొని ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండండి. ఫ్రై అవ్వనివ్వండి. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా స్నాక్స్ లాగా భలే తింటారు ఇలాంటి మిల్లెట్స్. నార్మల్‌గా మిల్లెట్స్ అంటే పిల్లలెవ్వరూ తీసుకోరు. బట్ ఇలా చేస్తే మాత్రం మంచిగా తింటారు. వెరైటీగా ఉంటుంది కాబట్టి. సో, ఇలా తీసుకున్నాను లంచ్. దీంతో పాటు నేను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. పచ్చి ఆనియన్ కట్ చేసి తినడం అంటే నాకు చాలా ఇష్టం. సో, ఇలా ఒక ఆనియన్ అండ్ హాఫ్ కీరా తీసుకున్నాను. నా లంచ్ వచ్చేసి ఇలా సింపుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను యమ్మీగా. ఈవినింగ్ 4:00కి ఏదో ఒక ఫ్రూట్ ఇలా డ్రాగన్ ఫ్రూట్ లేదంటే ఒక బనానా అలా ఏదో ఒకటి తీసుకుంటాను. అండ్ నైట్ డిన్నర్ 7:30 ఆర్ 8 లోపు కంప్లీట్ చేసేయండి మ్యాక్సిమం. దీనికోసం క్వీన్వా ఉంటుంది కదా! అది తీసుకున్నాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మిల్లెట్సే అనమాట. చాలా బావుంటాయి టేస్ట్ కూడా. సో, ఇలా క్విన్వా తీసుకొని దీన్ని నేనేం చేశాను అంటే 30 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ పల్లీలు వచ్చేసి 15 గ్రామ్స్, 200 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. సో, ఇవన్నీ క్వాంటిటీ మెజర్ చేశాననమాట. సో దట్ క్యాలరీ ఎంత తీసుకుంటున్నామని తెలుస్తుంది. ఇలా హాఫ్ టీ గ్లాస్ కంటే తక్కువగానే వచ్చింది. సో, దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. సో, నేను ఇక్కడ 1 టీ గ్లాస్ పోసుకున్నాను. కొంచెం లూజ్‌గానే అవుతుంది. మీకు గట్టిగా కావాలి అంటే ఇంకొంచెం తక్కువ వాటర్ తీసుకోవాలి. సో, ఇలా చూడండి కొద్దిగా వాటర్ ఉన్నాయి. బట్ కుక్ అయిపోయింది 2 విజిల్స్ పెట్టుకుంటే. పెరుగు కలుపుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉన్నా ఏం పర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసుకున్నాను. సో, దీంట్లో ఫస్ట్ అయితే సాల్ట్ మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్‌లో మిక్స్ చేస్తే కొంచెం లేట్‌గా మిక్స్ అవుతుంది అని చెప్పి. దీంట్లో ఈ 200 గ్రామ్స్ కర్డ్ పెరుగు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ మిక్చర్ అనేది మీకు కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్‌లీ ఆప్షనల్. ఇది పక్కకు పెట్టేసి నార్మల్‌గా పెరుగన్నం ఎలా తాలింపు వేసుకుంటామో అలానే చల్లమిరపకాయలు అండ్ ఆయిల్ వచ్చేసి జస్ట్ 5 గ్రామ్స్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. 5 గ్రామ్స్ ఆయిల్ అండ్ పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇలా డైరెక్ట్ తినేసాను. చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇది కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. అప్పుడప్పుడు పెరుగు క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఇలానే తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.